జెంటిల్మెన్ టీవీ పాలిటిక్స్‌కి స్వాగతం. మిత్రులారా, నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు గారు బీజేపీలో చేరతారు, బీజేపీతో కనెక్షన్‌లో ఉన్నారు అని ప్రస్తావించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు గారు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరినట్లయితే బీఆర్ఎస్ పార్టీ సగం ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయ లాంటి వ్యక్తి. ఇటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు, మంచి ఫాలోయింగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది అభిమానులున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినట్లయితే తనతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తన వెంట వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం జరుగుతుంది. బీజేపీకి చాలా లాభం చేకూరుతుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సమ ఉజ్జిలా తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేటంత శక్తి, సామర్థ్యం, బలం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకో రకంగా స్కెచ్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సగం క్యాడరు బీజేపీలోకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ వీక్ కావడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును సగం సగం చీలిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. మిత్రులారా, జెంటిల్మెన్ లాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.